కరోనా టైంలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన తబ్లీగీ జామత్ మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో వివాదానికి ఢిల్లీ వేదికగా నిలవగా ఈసారి తిరుపతి కేంద్రమైంది. తిరుపతిలోని అఘరాల దగ్గర ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన తబ్లీగ్ ఇస్తేమా కార్యక్రమంపై హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమవుతోంది. తిరుపతి వంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలకి అనుమతులు ఇవ్వద్దంటున్నాయి హిందూ సంఘాలు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ కలెక్టర్కి ఫిర్యాదు చేశాయి సనాతన ధర్మ పరిరక్షణ సమితి, హిందూ చైతన్య ఐక్య వేదిక, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వంటి హిందూ సంస్థలు. హిందువులకి పవిత్రమైన తిరుపతిలో తబ్లీగ్ ఇస్తేమా కార్యక్రమం సరికాదన్నారు. ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద త్వరలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి సభలకి అనుమతి ఇవ్వడాన్ని హిందూ సంఘాలంతా ఖండిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారు, ప్రశాంతతని భగ్నపరుస్తున్నారని గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ సంస్థని నిషేధించబడింది. ఇటువంటి తరుణంలో ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి మన తిరుపతిలో 13, 14 తేదీల్లో వీరు సభ పెట్టుకోవడానికి 7,000 మందితో అంతకంటే ఎక్కువ మంది హాజరవుతారని సభను నిర్వహించుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మేము చాలా బాధపడుతున్నాం. హిందూ సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాష్ట్రంలో అనేక ప్రదేశాలు ఉన్నాయి, అనేక పట్టణాలు ఉన్నాయి. ఈ అనేక పట్టణాలు ఉంటుండగా తిరుపతిలో మాత్రమే ఈ తబ్లీగ్ ఇస్తమా వాళ్ళు ఇక్కడ సభ పెట్టడానికి వీళ్ళ ఆంతర్యం ఏమిటి? మరోవైపు గల్ఫ్ దేశాల్లోనే నిషేధించిన ఇలాంటి సంస్థల కార్యక్రమాలకు ఏపీలో ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి సారించి ఇలాంటి కార్యక్రమాల్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇట్లాంటి డేంజర్ ఆర్గనైజేషన్లు మన తిరుపతి దేవస్థానంలో ఒక పెద్ద కార్యక్రమం పెట్టడానికి గవర్నమెంట్కే పర్మిషన్ అడిగిందంటే అసలు గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిందా లేదా ఇవాళ మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ ఒకవేళ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే ఇమ్మీడియట్గా ఆ పర్మిషన్ని రద్దు చేసి ఈ సంస్థని మొత్తం ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేయాలి, ఇట్లాంటి కూడా వీళ్ళు కార్యక్రమం పెట్టకూడదు అని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో టెర్రరిస్టులు దొరకలేదు, ఇప్పుడు టెర్రరిస్టులు దొరుకుతున్నారు. సెకండ్ టెర్రరిస్ట్ అడ్డా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి టెర్రరిస్ట్కి సంబంధించి ఆర్గనైజేషన్ వాళ్ళకి మనం కార్యక్రమాలకి పర్మిషన్ ఇస్తే ఒక టెర్రరిస్ట్ అడ్డగా తయారవుతుంది, టెర్రరిస్ట్ కూడా తయారవుతారు.